మాఘ పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతారు. భీష్ముడు నిర్యాణం అనంతరం వచ్చిన ఏకాదశి కాబట్టే దీనిని భీష్మ ఏకాదశి అంటారు. అంపశయ్యపై ఉన్న సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి ఆయనే పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు అని గుర్తించిన అతి కొద్ది మందిలో భీష్ముడు ప్రథముడు. అమితానందంతో 1000 నామాలతో కీర్తించాడు భీష్ముడు. అవే విష్ణు సహస్రనామాలు. 2026లో భీష్మ ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి జనవరి 29 గురువారం నాడు వచ్చింది. ఈ పవిత్ర దినాన్ని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. విష్ణు సహస్రనామ పారాయణకు ఇది చాలా ప్రశస్తమైన రోజు. రవియోగం కూడా ఈ రోజున ఉండడం విశేషం. మహాభారతంలో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అందుకే భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి. పుట్టుక నుంచి నిర్యాణం వరకు భీష్ముడి జీవితంలో ప్రతి మలుపు ప్రత్యేకమే. ఓ రోజు శంతన మహారాజు గంగానది పరిసర ప్రాంతాల్లో విహరిస్తూ ఉండగా అక్కడో అందమైన కన్యను చూశాడు. పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె ఓ షరతు విధించింది. తాను ఏం చేసినా ఎదురు చెప్పకుండా ఉండాలని కోరింది. సరే అన్న శంతనుడు ఆమెను వివాహం చేసుకుని రాజ్యానికి తీసుకెళ్లాడు. కొంతకాలానికి ఓ పుత్రుడిని కన్న ఆమె గంగా గర్భంలో పడేసింది. అలా 7 సంతానాన్ని గంగలో పడేసింది. ఇచ్చిన మాట ప్రకారం చూస్తూ ఉండిపోయిన శాంతనుడు 8వ బిడ్డను కూడా గంగలో పడేస్తుంటే ఆగలేక ప్రశ్నించాడు. తన షరతుకు భంగం కలిగిందని ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ బిడ్డను శంతనుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. నీటిలో పడేసిన 7 బిడ్డలు అష్టమనువులు. వారిలో 8వ వాడు శంతనుడి చేతిలో ఉన్న బిడ్డే భీష్ముడు. త్యాగానికి మారుపేరు. శీలం, శౌర్యం, నీతి, నిష్ఠ, త్యాగంలో భీష్మునికి సాటి భీష్ముడు తప్ప మరొకరు లేరు. తండ్రి కోసం సర్వసుఖాలను, రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. కొంతకాలం తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. భవిష్యత్తులో తన మాట ఉల్లంఘన జరుగుతుందేమో అని భయపడుతున్న తండ్రి కోసం వివాహం వద్దనుకున్నాడు. తన సోదరుడు చనిపోయినప్పుడు కూడా రాజ్యాన్ని పాలించమని సత్యవతీదేవి ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను ఉల్లంఘించలేదు భీష్ముడు. అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంత పవర్ఫుల్ అని చెప్తారు. కోరుకున్న రోజే మరణం. అష్టమనువుల్లో ఒకడు, శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగినవాడు, కురువృద్ధుడు, తెలివైనవాడైన భీష్ముడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ తన మరణానికి తనే ముహూర్తం నిర్ణయించుకున్నాడు. దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి 58 రోజుల పాటు అంపశయ్యపై ఉండిపోయాడు. ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుడిని చూసిన ఆనందంలో కీర్తిస్తూ పఠించినదే విష్ణు సహస్రనామాలు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. అలా తనకు తెలిసిన మొత్తం విజ్ఞానాన్ని ధర్మరాజుకు బోధించాడు. మహాభారతంలో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం భీష్ముడు మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణం. భీష్ముడు మరణించింది మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే అష్టమి రోజు. ఆ తర్వాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా, మహాఫల ఏకాదశిగా, జయ ఏకాదశిగా వర్ణించారు. సాధారణంగా విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే. భీష్మ ఏకాదశి రోజు పఠిస్తే ఆ ఫలితం అనంతం. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. సిరి సంపదలు కలుగుతాయి. సకల పాపాలు తొలగిపోతాయి. గ్రహదోషాలు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుందని వివరించాడు భీష్ముడు. సాధారణంగా 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది. భీష్మ ఏకాదశికి ఉపవాసం ఉంటే ఆరోగ్యం, పుణ్యం రెండూ లభిస్తాయంటారు పండితులు.